ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్, అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈ రోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరా ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్ లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్ గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్ లో మేము చేయడం జరిగింది. ఈ రోజు ఈగల్ క్లబ్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. స్కూల్లో కూడా చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజ్ లోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తాం. ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హెబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే శక్తి వంచన లేకుండా ఈగల్ టీమ్, అదే విధంగా డిపార్ట్మెంట్, ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈ రోజు